ప్రస్తుతం చాలా మంది యువత వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చెందిన వారు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. ఇంటి వద్దే ఉంటూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇచ్చే వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే తేనెటీగల పెంపకం ఎంతో ఉత్తమం. అలాంటి వారి కోసం సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ బీ కీపింగ్ శిక్షణ ఇస్తోంది. సహజ సిద్ధంగా లభించే తేనెకు ఎన్నో ఔషధ గుణాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అంతేకాదు తేనెటీగలు పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి పరోక్షంగా పంట దిగుబడులు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. తేనె ఉత్పత్తి ద్వారా రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న తేనె ఉత్పత్తిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ పథకం కింద నేషనల్ బీ బోర్డ్ ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు 5,20,00,000 రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కాలేజీలో తేనెటీగల పెంపకంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి 2023 నుండి శిక్షణ ఇస్తోంది. మేము 2023లో వచ్చిందండి ప్రాజెక్టు. మేము స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే తేనెటీగల పెంపకంలో ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతే మనకి రైతులకి కానీ హార్టికల్చర్ ప్రొడక్షన్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ క్వాలిటీతో నాణ్యతతో కూడిన దిగుబడి ఎలా పెరుగుతుంది అనేది మనము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అంతేకాకుండా తేనెటీగలను ఎలా పెంచుకోవాలి, దాని సస్యరక్షణ ఎలా చేయాలి, దాని పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్, సీజనల్ మేనేజ్మెంట్ అంటే రెయిన్ సీజన్లో ఎలా మేనేజ్ చేయాలి, ఎండాకాలంలో ఎలా చేయాలి, చలికాలంలో ఎలా చేయాలి, పురుగులు కానీ డిసీజ్ కానీ ఏమైనా వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రిడేటర్స్ ఉంటాయి కొన్ని బర్డ్స్ వచ్చేసి మన తేనెటీగల మీద తినేస్తాయి అన్నమాట, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాని మీద మేము క్లాసెస్ చెప్తాము, ట్రైనింగ్స్ ఇస్తాము, సర్టిఫికేట్స్ ఇస్తాము. అంతేకాకుండా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే కనుక వాళ్ళకి కూడా మేము ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. లేదు వాళ్ళకి ఫుల్గా ఒక 7 days చేసుకోవాలి అంటే కోర్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కొన్నేమో ఫ్రీ స్పాన్సర్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి, నేషనల్ బీ బోర్డ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళకి మనము ఫ్రీగా అకామిడేషన్, రానుకొని ఖర్చులు, మళ్ళీ వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఇస్తాము. సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తాము, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా ఇచ్చి. లేదు మాకు జస్ట్ జనరల్ అవేర్నెస్ కావాలి, కొంతమంది హాబీ లాగా కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే వాంట్ టు స్టార్ట్ యాజ్ హాబీ, అండ్ వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ ఇస్తున్నాము. ఎలా చేయాలి, మినిమం మేనేజ్మెంట్, దే కెన్ స్టార్ట్ విత్ 1 or 2 బీ హైవ్స్ వాళ్ళ ఫామ్లోని, వాళ్ళ బ్యాక్ యార్డ్లోని, కిచెన్ గార్డెన్లోని కూడా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఇంటిగ్రేట్ చేసుకుంటే కనుక క్రాప్ రొటేషన్ చేసుకోగలిగితే కనుక మనం సాయిల్ ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేయొచ్చు. రైతు అనేవాళ్ళు వాటర్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఉన్న వాటర్ని, ఉన్న రిసోర్సెస్ని ఎలా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని ఎక్కువ రిటర్న్స్ పొందాలి అని. ఇప్పుడు పాలినేషన్ సపోర్ట్తో 40-60%, కొన్నింటిలో 80-90 కూడా ఉంటుంది. అంత దిగుబడి పెరుగుతుంది అంటే రైతుకు ఎంతో లాభమో చూడండి. నేషనల్ బీ బోర్డ్ నాబార్డ్తో కలిసి తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తేనెటీగల పెంపకం వ్యాపారానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. KVIC వాళ్ళు ఇచ్చే PMEGP, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, ఇది వాళ్ళు దే ఆర్ టేకింగ్ యాజ్ సర్వీస్ సెక్టర్. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కింద రావాలి, బట్ నాకు ఓన్లీ బీ హైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే దే ఆర్ టేకింగ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మ్యాక్సిమం వచ్చేసి 50 లక్షలు ఉంటుంది. అదే సర్వీస్ సెక్టర్కి అయితే మ్యాక్సిమం 20 లక్షల్లోనే వస్తుంది. దాంట్లో రూరల్ బ్యాక్గ్రౌండ్, ఉమెన్, SC, ST వాళ్ళకి 35% సబ్సిడీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకుంటే మీరు 3.5 లక్షలు మీకు సబ్సిడీ కింద 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అంటే సరిగ్గా రీపే చేస్తున్నారా లేదా అని చూసి అప్పుడు మీ లోన్ అకౌంట్లో వేసేస్తుంది గవర్నమెంట్. అది 35% సబ్సిడీ ఉంటుంది. రూరల్, ఉమెన్, SC, ST కాకుండా వేరే కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 25% సబ్సిడీ. అదే రూరల్ కాకుండా అర్బన్ ఏరియాలో ఉంటే కనుక మీరు 25% ఉమెన్, SC, ST వాళ్ళకి, రిమైనింగ్ ఆల్ కేటగిరీ వాళ్ళకి 15% సబ్సిడీ ఉంటుంది. ఇది కాకుండా నేషనల్ బీ బోర్డ్ బాగా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో మీకు ఏంటంటే మినిమం ఒక 10 బీ హైవ్స్ ఉంటే మీరు మధుక్రాంతి కోటలో ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మధుక్రాంతి కోటలో రిజిస్టర్ అయి ఉండాలి. వాళ్ళ సొసైటీలో మీరు లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి.
అది తీసుకున్న వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎ ప్రపోజల్ టు నేషనల్ బీ బోర్డ్. స్టేట్ గవర్నమెంట్ ద్వారా పంపించాలి. మీరు డైరెక్ట్గా నేషనల్ బీ బోర్డ్కి వేయడానికి లేదు, ఎందుకంటే ఆథరైజేషన్ మొత్తం స్టేట్ చేయాలన్నమాట. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్కి ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లైన్ అయిన తర్వాత తీసుకెళ్లి స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. అక్కడ ఒక కమిటీ అప్రూవ్ చేస్తుంది. మీ ప్రపోజల్ అంతా రివ్యూ చేసి ఓకే అయిన తర్వాత దే విల్ సబ్మిట్ ద ప్రపోజల్ టు నేషనల్ బీ బోర్డ్. తర్వాత ఫండ్ వస్తుంది, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. యూసీ 11 ఇస్తే సెకండ్ రిలీజ్ అలా వస్తుంది. దీంట్లో మీరు న్యూక్లియర్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్ ఒక 500 బీహెచ్ పెట్టుకోవడానికి వస్తుంది. కస్టమైరింగ్ సెంటర్ ఒక, అంటే మీకు ఏదైనా కానీ గవర్నమెంట్ వాళ్ళకైతే 100% ఇస్తుంది, ఎన్జిఓ వాళ్ళకి ఓన్లీ 50%, రిమైనింగ్ 50% మీరు పెట్టుకోవాలి. అదే ఎఫ్పిఓ అయితే 75% ఇస్తుంది. మీ రిజిస్టర్డ్ ఎఫ్పిఓ అయితే 75% గవర్నమెంట్ ఇస్తుంది, 25% మీ ఎఫ్పిఓ వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఫండ్ సేవింగ్ ఉంటుంది. అంటే 30 lakhs న్యూక్లియర్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే మీకు 15 లక్షలు ఇస్తుంది అనమాట. మిగిలిన 15 లక్షలు మీరు పెట్టుకొని 500 బీహెచ్స్ మీరు చేసుకోవాలి.